వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఉదయం ముంబై నుంచి బారామతి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 3 మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఉచిత మెగా ఆర్దో క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నందిగామ 4వ వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య తెలిపారు. ఈ నెల 30వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, యూకో బ్యాంక్ ప్రక్కన ఉన్న పవన్శ్రీ పాలీక్లినిక్ నందు ఈ క్యాంపు జరుగుతుందని అన్నారు. వాసవి క్లబ్ నందిగామ మరియు నందిగామ మండల ఆర్యవైశ్య సంఘం, సౌజన్య హాస్పిటల్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ క్యాంపు జరుగుతుందని తెలిపారు. వివరాలకు స్క్రీన్ మీద కనిపించే నంబర్ను సంప్రదించండి. జగ్గయ్యపేట పట్టణంలోని జీవీజే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్కు ప్రభుత్వం అందజేసిన స్టడీ మెటీరియల్స్ను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విద్యార్థులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిష్ఠాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా ఈ స్టడీ మెటీరియల్స్ను రూపొందించాలని తెలిపారు. పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సత్వరమే ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన పలువురికి మెరుగైన వైద్యసేవల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసీలు మంజూరయ్యాయి. వీటిని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ బుధవారం అందజేశారు. తమ పంట పొలాలను ఔటర్ రింగ్ రోడ్డుకి ఇవ్వబోమని, వెంటనే ఓఆర్ఆర్ నోటిఫికేషన్ను రద్దు చెయ్యాలని ధర్నా చేశారు. బలవంతంగా భూసేకరణ చెయ్యవద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చెయ్యాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన పార్టీ విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. కమిటీ విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని ప్రకటనల్లో తెలిపింది. జగ్గయ్యపేట పట్టణంకు రంగుల మహోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామం నుండి విచ్చేసి దాదాపు 25 రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకుని తిరిగి ప్రయాణమైన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ దేవతామూర్తులను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను దర్శించుకున్నారు. తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిపారని చెప్పడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపిందని నందిగామ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మరియు వైసీపీ సీనియర్ నాయకుడు నండ్రు శ్రీరామమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, తిరుపతి లడ్డూల తయారీలో జంతువు కొవ్వు కలిపారని చెప్పడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని, ఈ విషయంలో నిర్ధారిత సాక్ష్యం లేకుండా ప్రజల్లో ప్రకటనలు చేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించిందని తెలియజేశారు.